నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పైన జై శ్రీరామ్, లోన రిజర్వేషన్లకు రామ్ రామ్. బీజేపీ ప్రభుత్వంపై మంత్రి పొన్నం సెటైర్లు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలపై ఎఫ్ఐఆర్. కోడ్ ఉల్లంఘనలపై పోటాపోటీగా ఫిర్యాదులు. మున్సిపల్ అనుమతులు ఉన్నా, హైకోర్టు ఆర్డర్ ఉన్నా గూండాల దౌర్జన్యం. నగర నడిబొడ్డున పిల్లర్ల కూల్చివేత, పోలీసుల చోద్యం. దడ పుట్టిస్తున్న ఎండలు, భారీ ఉష్ణోగ్రతలతో జనం బుక్కిరి బిక్కిరి. ఇక వార్తల వివరాలు. పైన జై శ్రీరామ్, లోన రిజర్వేషన్లకు రామ్ రామ్ అంటూ బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో సంక్షేమాలు అమలు కాలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 మాసాల్లో 4 గ్యారంటీలు అమలు చేశామని అన్నారు మంత్రి పొన్నం. కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు ఆయన. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా రేకుర్తి చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్, బీజేపీలపై సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్, ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల పరిమితికి పెంచినట్లు తెలిపారు. ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని, ప్రతిపక్ష నేతల మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరి ఆశీర్వచనంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. 2014 నుంచి 24 దాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించిండమ్మా? డబుల్ బెడ్రూమ్ కట్టించిన జైలు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి నచ్చినాయా? డబుల్ బెడ్రూమ్లు అరే సపోర్ట్ చేస్తా. నీకు వచ్చిందా? నీకు వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ రాలే. 3016 రూపాయల నిరుద్యోగం పుడితే 3016 చదువుకున్న పిల్లలకు వచ్చినాయా? చదువుకున్న పిల్ల చెప్ప కదా. 3016 రాలే. పోనీ దళిత బంధు వచ్చిందా? ఉద్యోగాలు వచ్చినాయా? మరి కేసీఆర్ ఏమిచ్చినట్టుగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయిందా? అమ్మా, కాంగ్రెస్ పార్టీ 2023 మొన్న డిసెంబర్ అధికారంలో రాగానే ఆర్టీసీ మహిళలు ఉచితంగా బస్సులో పోతున్నా లేదా? పోతున్నా? 500 సిలిండర్ వస్తుందా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? కొత్త కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు అయిపోగానే 10 ఏళ్ళ కేసీఆర్ అని రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తుందని మనం చేస్తా ఉన్నాం. బండి సంజయ్ గారు నాతో కంపేర్ చేస్తే మా ఫ్యామిలీకి కానీ నాకు కానీ అవినీతి మచ్చ మరక లేని రాజకీయ ఫ్యామిలీ మాది. మాకు కరీంనగర్ పట్టణంలోనే 50-60 ఎకరాలు ఉండే, ఈ రోజు 5 ఎకరాలు మిగిలింది. తరిగి చేతనైనంత సాయం పర్సనల్ గా కానీ ఎట్టి పరిస్థితులలో ఎవరు వచ్చినా ఆదుకునేటానికి చేస్తాం. బండి సంజయ్ గారు ఇన్ కంపారిజన్ 2014లో నామినేషన్ పత్రాలు వేసేటానికి భార్య మంగళ సూత్రాలు అమ్మినా అని చెప్పినాడు.
ఈరోజు 1000 కోట్లకు అధిపతి అయినాడు. ఇంత అవినీతిమంతమైన బండి సంజయ్ మనకు అవసరమా? శ్రీరామచంద్రుని పేరు మీద ఓట్లు అడుగుతాడు. శ్రీరామచంద్రుడు ఎప్పుడన్నా అవినీతి విషయంలో శ్రీరామచంద్రుని ఆలోచన ఎట్లుండింది? మరి ఇంత అవినీతికి పాల్పడిన బండి సంజయ్ శ్రీరామచంద్రుని పేరు మీద ఓట్లు అడగడం న్యాయమా? శ్రీరామచంద్రుడు ఎప్పుడన్నా అబద్ధాలు ఆడాడా జీవితంలో? మనం పిల్లలకు ఏం చెప్తాం? శ్రీరాముని బాట, శ్రీరాముని ఆచరణ పాటియాలి అని చెప్తాం. ఎందుకు చెప్తాం? నిజాయితీతో ఉండాలి, నిక్కచ్చిగా ఉండాలి, అవినీతి ఉండకూడదని. ఇప్పుడు మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, గుండు సున్నా పెట్టారు, అబద్ధం. మరి ఇంత పెద్ద అబద్ధం ఆడినైనా శ్రీరామచంద్రుడు ఎట్లా దీవిస్తాడు? ఈ నెల 5న కరీంనగర్ వైశ్యభవన్లో శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ. నగరంలోని పాత బజార్ శివాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. శనివారం నగరంలోని గాంధీ రోడ్ రామాలయం నుండి వైశ్యభవన్ వరకు ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుందని, ఆదివారం కళ్యాణ వేడుక నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలు తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైశ్యభవన్ కోఆర్డినేటర్ నలుమాచు చంద్రశేఖర్, వైశ్య సేవా కేంద్రం ప్రధాన కార్యదర్శి పెద్ది విద్యాసాగర్, ఆర్థిక కార్యదర్శి ముస్త్యాల రమేష్, డైరెక్టర్లు ఎలగందుల మునీందర్, పోకల లక్ష్మీనారాయణ, కైలాస నవీన్, గౌరిశెట్టి సుమన్, రావికంటి కృష్ణ, కిషోర్, కొండ రాంబాబు, రామిడి శ్రీధర్, మాడూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవతా ఉపాసన చాలా శ్రేష్టమైంది. సుబ్రహ్మణ్య స్వామి అన్ని రకాల కోరికలు ఈడేర్చేటువంటి కల్పవృక్షం వంటి వాడు, కామధేను వంటి వాడు. విశేషంగా ఈ క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉన్నదో అది మంగళవారంతో ప్రారంభమై అనేక ఉగ్రమైనటువంటి గ్రహాల యొక్క ఆధిపత్యాన్ని కలిగి ఉండడం వలన కొంచెం మనమంతా కూడా పంచాంగ శ్రవణం విన్న తర్వాత ఆందోళనతో కూడి ఉన్నాము. అటువంటి ఆందోళనలన్నిటి కూడా తొలగించి సుఖమయ జీవనాన్ని మనం ఈ సంవత్సరం పొందాలి అనంటే మహాత్ముల యొక్క ఆదేశాల మేరకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుష్ఠానం శ్రేష్టమైనది అని అనడం వలన జగద్గురువుల యొక్క ఆశీస్సులను స్వీకరించి మన ఆర్యవైశ్య సంఘ భవనంలో వైశ్యభవనం అత్యంత అద్భుతంగా ఆ కమిటీ సభ్యుల ద్వారా సంకల్పించినటువంటి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవము రేపటి ఆదివారం నాడు 5వ తారీఖు నాడు అత్యంత వైభవంగా జరగనున్నది. దానికి అనుబంధంగా శనివారం నాడు సాయంత్రం 7:30 గంటల నుండి సమీపంలోనే ఉన్న రామాలయం దగ్గర నుండి ఎదుర్కోళ్ళు మహోత్సవం జరుగుతుంది. ధార్మిక సోదరులందరికీ కూడా ఆహ్వానం. వైశ్యభవన్లో 5 మే 2024 ఆదివారం రోజున ఉదయం 8:30 నుండి సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం, అలాగే బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి పురాణం మహేశ్వర శర్మ గారి యొక్క అధ్యక్షతన, వారి యొక్క ఆధ్వర్యంలో వైశ్య సేవా కేంద్రం డైరెక్టర్లందరి యొక్క సౌజన్యంతో వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ధార్మిక సోదరులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కరీంనగర్ రేకుర్తిలోని కిమ్స్ ఎంబీఏ కాలేజీలో కార్నివాల్ 24 పేరిట ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ పేర్యాల రవీందర్రావు, వైస్ చైర్మన్ సాకేత్ రామారావు హాజరయ్యారు. పలు రంగాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఎంబీఏ విద్యార్థులకు గెట్ టుగెదర్ ద్వారా స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పుతున్నారన్నారు. ఎంబీఏ అనేది యూనివర్సిటీ సబ్జెక్ట్ అని, స్వంత వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణమోహన్ రావు, ఫ్యాకల్టీలు సందీప్, సుమలత, కళ్యాణ్, అనిల్, సంతోషిని, విద్యార్థులు పాల్గొన్నారు. కార్నివల్ 2024 ఎంబీఏ స్టూడెంట్స్ లోపల ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ గెట్ టుగెదర్ నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు దీని గురించి బిజినెస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. దాని లోపల మనకి బిజినెస్ ఎవరైతే యంగ్ బడ్డింగ్ ఆంటర్ప్రెనర్స్ ఉంటారో వాళ్ళకి ఎంబీఏ తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి ఎంబీఏ కోర్స్ లోపల మనకు మెయిన్గా 3
కోర్సెస్ ఉండడం జరుగుతుంది. దాని లోపల ఫైనాన్స్ కానీ, హెచ్ఆర్ కానీ, మార్కెటింగ్ కానీ ఉండడం జరుగుతుంది. దీనిలో మనకు బేసికల్గా ఎంబీఏ పాస్ అయిన పిల్లలకి ఎంబీఏ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ప్రపంచం లోపల మనకి వాళ్ళకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంబీఏ స్టూడెంట్ లేనిది ఒక ఆర్గనైజేషన్ అనేది నడవడం వీలు కాకుండా ఉంది ఇప్పుడు. కాబట్టి వీళ్ళకి ఎవరైతే ఆంటర్ప్రెనర్స్గా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే బడ్డింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మేము కాలేజ్ తరపున టీ హబ్ విజిట్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఇంకో 2 months లోపల. సో వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ప్రిన్సిపల్ కానీ, అందరికీ ఫ్యాకల్టీ కానీ, స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్లో కబ్జా రైళ్లపై కొరడా జులిపిస్తున్న సిపి అభిషేక్ మహంతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కరీంనగర్లో పట్టపగలు జరిగిన సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆశ్చర్యం, అనుమానాలకు తావిస్తోంది. అన్ని అనుమతులు ఉండి హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కొంతమంది గూండాలు దౌర్జన్యంగా నిర్మాణాన్ని కూల్చివేసినా పోలీసు అధికారులు కదలిక లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని సీతారాంపూర్లో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేయడంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ సతీష్ బాబు, మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ఆరోపిస్తున్నాడు బాధితుడు. వీరి ఒత్తిడితోనే పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. పది 20 ఏళ్ల క్రితం జరిగిన భూ కబ్జాలను తవ్వితీసి కటకటాలకు పంపిస్తున్న కరీంనగర్ సిపి తాజాగా కరీంనగర్లో పట్టపగలు జరిగిన సంఘటనపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానం వ్యక్తమవుతోంది. నగరంలోని సీతారాంపూర్ సర్వే నెంబర్ 22/Aలో మున్సిపల్ అనుమతులతో రామ్నగర్కు చెందిన విజయభాస్కర్ రెడ్డి భవన నిర్మాణం చేపట్టాడు. ఆయన లోకల్లో లేని సమయంలో సిరిమల్ల లక్ష్మీ ప్రోద్బలంతో సిరిమల్ల మల్లేశం, బసవరాజ్ శంకర్, మట్టా అంజిరెడ్డి, మరో 10 మంది గుండాలు దౌర్జన్యంగా చొరబడి నిర్మాణంలో ఉన్న పిల్లర్లను కూల్చివేయసాగారు. ఈ సంఘటన స్థానికంగా భయభ్రాంతులకు గురిచేసింది. విషయం తెలుసుకున్న బాధితుడు విజయభాస్కర్ రెడ్డి ఫోన్లో కొత్తపల్లి ఎస్ఐ, రూరల్ సిఐ, ఏసీపీలకు ఫోన్ చేయగా వారి నుండి స్పందన లేదు. చివరికి సిపికి ఫోన్ చేయడంతో వారు స్పందించినట్లు తెలిపారు బాధితుడు. నేను విజయభాస్కర్ రెడ్డిని, కరీంనగర్ వాస్తవ్యుడను. నేను 2019లో బండపల్లి సతీష్ అండ్ విజేందర్ రెడ్డి దగ్గర సీతారాంపూర్ గ్రామ పంచాయతీ, ఇప్పుడు సీతారాంపూర్ కరీంనగర్ మున్సిపాలిటీకి సంబంధించి 22/A సర్వే నంబర్లో 8 గుంటల భూమిని ఖరీదు చేయడం జరిగింది. దీనికి నేను కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి అన్ని పర్మితులు తీసుకొని నేను ఒక డెవలప్మెంట్కు అగ్రిమెంట్ చేసుకొని డెవలపర్కు భూమి ఇవ్వడం జరిగింది. దాన్ని నిన్న అనగా 2వ తారీఖు రోజు కొంతమంది వ్యక్తులు నా యొక్క ప్రిన్సెస్కు వచ్చి నా యొక్క సీసీ కెమెరాలు మరియు హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడం జరిగింది, మరియు పిల్లర్లను కూడా కట్ చేయడం జరిగింది. నేను ఇటువంటి నా యొక్క భూమిలో అన్ని పర్మితులతో నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. అయినా కానీ సిరిమల్ల మల్లేశం, శంకర్, బస్మాపురం శంకర్ అండ్ అంజిరెడ్డి అని 3 వ్యక్తులు నా యొక్క భూమిలోకి అక్రమంగా ప్రవేశించి నా యొక్క ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. నేను హైకోర్టు నుంచి, గౌరవ హైకోర్టు నుంచి కూడా నేను నాట్ టు ఎంటర్ అనేది తీసుకొచ్చుకున్నాను. అయినా సిరిమల్ల మల్లేశం, లక్ష్మి అనే వ్యక్తులు నా యొక్క ప్రిన్సెస్లోకి ప్రవేశించి ఈ యొక్క ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. నగరంలోని సీతారాంపూర్లో నిర్మాణం చేపట్టిన ఏదుల విజయభాస్కర్ రెడ్డికి అన్ని అనుమతులు ఉన్నాయి. స్థలం విషయంలో సిరిమల్ల లక్ష్మి ఆర్డీఓకు వేసిన పిటిషన్, జాయింట్ కలెక్టర్ అప్పీలు కూడా కొట్టివేయబడింది. తీర్పు విజయభాస్కర్ రెడ్డికి అనుకూలంగా వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. దీంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ నుండి భవన నిర్మాణానికి పర్మిట్ నెంబర్ 111/BP/3011/203 ద్వారా అనుమతి వచ్చింది. భవిష్యత్తులో ఈ స్థలంలో సిరిమల్ల లక్ష్మి, మల్లేశంలు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా హైకోర్టు నుండి ఆర్డర్ కూడా తీసుకున్నారు భూ యజమాని భాస్కర్ రెడ్డి. ఇలా అన్ని అనుమతులతో నిర్మాణం కొనసాగిస్తూ ఉండగా కొందరు గూండాలతో దౌర్జన్యంగా మల్లేశం, బసవరాజ్ శంకర్లు కూల్చివేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితుడు. దీనికి నేను మధ్యాహ్నం 1 గంటకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్, నేను అందుబాటులో లేనందున కొత్తపల్లి ఎస్ఐ గారితో నేను ఫోన్లో చెప్పడం జరిగింది. నా ప్రిన్సెస్కు ఇట్లా ఫలానా వ్యక్తులు కొంతమంది కిరాయి గూండాలను తీసుకొచ్చి నా యొక్క
భూమిలోకి వచ్చి నా యొక్క ఆస్తులను ధ్వంసం చేస్తున్నది మేము కొత్తపల్లి ఎస్ఐ గారికి చెప్పాను. కొత్తపల్లి ఎస్ఐ గారు తనకున్న ఒత్తిడిలో ఏమున్నాయో మాకు తెలియదు. ఒక బ్లూ కోట్ కానిస్టేబుల్ని పంపించి ఆ బ్లూ కోట్ కానిస్టేబుల్ కూడా వచ్చి రాసుకున్నాడు. కనీసం వాళ్ళు అక్కడ సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్ తీసుకుపోయిందని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చెప్పింది విని వాళ్ళు చెప్పింది రాసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కానిస్టేబుల్ వెళ్ళిపోగానే కట్టర్ తీసుకొచ్చి నా యొక్క పిల్లర్లను 5 పిల్లర్లను నేలమట్టం చేసిండ్రు. అయినా పోలీసులు చూస్తూ కూర్చున్నారు. నిన్న ప్రత్యక్షంగా ఈ దౌర్జన్యంలో పాల్గొన్నటువంటి సిరిమల్ల మల్లేశం యొక్క స్వయాన అల్లుడైనటువంటి ప్రెసిడెంట్ హుస్నాబాద్ ఏసీపీ అయిన సతీష్ కుమార్ మరియు ఎన్నో అక్రమాలకు పాల్పడి ఎంతో మంది భూముల వ్యవహారంలో తలదూర్చినటువంటి సస్పెండ్ అయినటువంటి ఏఎస్ఐ మోహన్ రెడ్డి గారి యొక్క హస్తము నిన్న నాపై జరిగినటువంటి దౌర్జన్యంలో ఉన్నది. దీని విషయం లోపల ఏసీపీ కరీంనగర్ గారికి, సిఐ కరీంనగర్ రూరల్ గారికి మరియు సిపి గారికి కూడా వారి దృష్టి కూడా నేను తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో పోలీసులు తక్షణమే స్పందించి తగు న్యాయం చేయగలరని హైకోర్టు ఉత్తర్వులు ఉండగా కూడా నాట్ టు ఎంటర్ అనేది హైకోర్టు ఉత్తర్వులు ఉండగా కూడా ఆ వ్యక్తులు నా యొక్క స్థలంలోకి ప్రవేశించి నా యొక్క ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. దీనిపై పోలీసులు తక్షణమే స్పందించి నాకు న్యాయం చేయగలరని నేను కోరుతున్నాను. చీవ చిటుక్కుమన్నా వెంటనే వాలే పోలీసులు నగరం నడిబొడ్డున పట్టపగలు అన్ని అనుమతులతో నిర్మాణంలో ఉన్న పిల్లర్లను కూల్చివేసిన వారిని అరెస్టు చేయకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ సతీష్ బాబు, మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డిల హస్తం ఉన్నట్లు ఆరోపిస్తున్నాడు బాధితుడు. ఏసీపీ సతీష్ బాబు సిరిమల్ల మల్లేశంకు బంధువు కావడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. బెదిరింపులకు పాల్పడి కబ్జాలకు పాల్పడడంలో మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి దిట్ట. తాజాగా ఇందులో కూడా ఆయన తల దూర్చినట్టు ఆరోపిస్తున్నాడు బాధితుడు. వారి ఒత్తిళ్లకు ఇక్కడి సిపి, పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి సీతారాంపూర్లో దౌర్జన్యంగా నిర్మాణాన్ని కూల్చివేసిన గుండాలపైన చర్యలు తీసుకోకుండా మిన్నకుండి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి చిన్న ఫిర్యాదుపై స్పందించి కఠిన చర్యలు తీసుకునే కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి నగరం నడిబొడ్డున పట్టపగలు జరిగిన దౌర్జన్యం, కూల్చివేతపైన చూసి చూడనట్లుగా వ్యవహరించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నగరంలోని సీతారాంపూర్లో నిర్మాణం కూల్చివేతపై సిపి ఏ మేరకు స్పందిస్తారనేది వేచి చూడాలి. ఒత్తిళ్లను అధిగమించి నిర్మాణ పిల్లర్ల కూల్చివేతకు పాల్పడ్డ వారిపైన కేసులు పెట్టి కటకటాలకు పంపుతారా అనేది తేలాల్సి ఉంది. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా కరీంనగర్ 2వ డివిజన్లోని బుట్టి రాజారాం కాలనీ, విద్యారణ్యపురి కాలనీలో ప్రచారం చేశారు ఆ పార్టీ డివిజన్ ఇన్ఛార్జి కాశెట్టి శేఖర్. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. అభివృద్ధికి కృషి చేసే వినోద్ కుమార్ కు మద్దతును ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సిక్కం శ్యాంసుందర్, వివేక్, పెంట రవి, రవీందర్, మనోహర్ పాల్గొన్నారు. అమలుగానే హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఈ ఇంతకుముందున్న పరిపాలన కంటే ఇప్పుడు కనీసానికి నీటి కొరత ఏర్పడ్డది. అందుకే జనాలందరూ కలిసి అభివృద్ధి కావాలంటే వినోదన్నకే ఓటేయాలని చెప్పి సిద్ధమైనరు. మేము 2వ డివిజన్లో ప్రచారం చేయడం జరిగింది. దానికి మంచి అనూహ్య స్పందన ఉంది. నీటి కొరత ఏర్పడ్డది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా కరెంటు కొరత కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిన తర్వాత ఇంతకుముందు 1 గంట కానీ కనీసం 1 నిమిషం కానీ కరెంటు పోయిన దాఖలాలు లేవు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతిరోజు 4 గంటలు కానీ 5 గంటలు కానీ కరెంటు కొరత ఏర్పడదని చెప్పేసి మొత్తం ప్రజలు సంసిద్ధమై ఉన్నారు. ఈరోజు వినోదన్న గారికి కంకరబద్దులై ఓటేసి గత ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఎంపీ గారు ఉన్నందుకు ఏం డెవలప్మెంట్ జరగలేదు, వినోదన్న గారు చేసిన డెవలప్మెంట్ తప్ప ఇప్పుడు జరిగిందేం లేదు, ఈ ప్రభుత్వంలో ఒరిగిందేం లేదు. కాబట్టి కంకణబద్దులైపోయి వినోదన్న గారికి గంగుల కమలాకరణ గారి వారిని ఏ విధంగా ఆశీర్వదించారో అదేవిధంగా వినోదన్న గారిని కూడా ఆశీర్వదించడానికి ముందుకు వస్తారు.
కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో మాజీ ఎంపీపీ పెరిక రవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బుడిగ కొండయ్య స్థానిక ఎంపీటీసీ బండారి రమేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుంటి మల్లేశం, మండల ఉపాధ్యక్షులు మెరుగు మోహన్, కార్యదర్శి బుడిగే సంపత్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్, గ్రామ శాఖ అధ్యక్షులు చిరుతల యాదగిరి, మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలు రాము, ఎస్ఎల్ గౌడ్, రవి ఉన్నారు. పరిధిలో ఉన్నటువంటి పోలంపల్లి గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచారము, ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటేయమని వాళ్ళకు విన్నవించుకోవడం జరిగింది. ఈ ఊర్లో వెలిచాల రాజేందర్ రావు గారి నాన్నగారు అయినటువంటి వెలిచాల జగపతిరావు గారు పోలంపల్లి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి పనులే ఉన్నాయి అని వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఆయన కట్టించినటువంటి గ్రామ పంచాయతీ ఆఫీసే కానీ, ఆయన కట్టించినటువంటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులే కానీ, నల్ల కనెక్షన్లే కానీ, పెద్దమ్మ గుడే కానీ, ఇవన్నీ కూడా వెలిచాల జగపతిరావు గారు చేసినారు. మాకు ఆ అభిమానం మాకున్నది. తప్పకుండా మేము వెలిచాల రాజేంద్రరావు గారి చేతి గుర్తుకు ఓటేసి ఆయనను గెలిపిస్తామని చెప్పినారు. ఉపాధి హామీ కూలీలకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. రాబోయే ఎన్నికలు ముగిసిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 రూపాయలు ప్రతిరోజు దినసరి కూలీగా చెల్లిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పని దినాలను కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మోడీ గారు రాను ఉపాధి హామీ పనిని తగ్గించడం జరిగింది. వాళ్ళకు డబ్బులు రాకపోవడం జరిగింది. వాళ్ళకు ఉపాధి హామీ పనుల దగ్గర ఉండాల్సినటువంటి వసతులు, నీడ ఉండడానికి టెంట్ కానీ, నీళ్లు తాగడానికి నీళ్లు కానీ, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కానీ ఏవి కూడా లేకుండా ఈరోజు ఉపాధి హామీ పనులు గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఆర్మీని ఘనంగా సత్కరించారు టీఎన్జీఓ ప్రతినిధులు. కరీంనగర్ టీఎన్జీఓ భవన్లో రిటైర్డ్ జవాన్ మారెల్ల శ్రీధర్, సంఘ కిషోర్, సుధాకర్, మల్లేశం, సాగర్లను ఘనంగా సత్కరించారు ఆ సంఘ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, కార్యవర్గ ప్రతినిధులు. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం నిరంతరం శత్రువులతో పోరాటం చేస్తున్న ఆర్మీ సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు మారుపాక రాజేష్, భరద్వాజ్, మహిళా జేఏసీ చైర్మన్ ఇరుమల్ల శారద, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానాన్ని మన్నించి మా భవనంలో ఆర్మీ జవానులు అడుగుపెట్టడం అంటే మా గర్వంగా భావిస్తున్నాం. ఇదైతే ఒక నూతన ప్రోగ్రాం. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లలో పనిచేసి పదవి విరమణ పొందిన వారికి మాత్రమే మేము సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ ఆర్మీ జవాన్లను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్న పిల్లలు మరీ ఆర్మీలో చేరడానికి ఉత్సాహం రావాలంటే మీ అసలు యుద్ధ వీరులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూసివా, మా కోసం ప్రాణాలు ఇస్తివా అని చెప్పి ఉన్న కార్గిల్లో ప్రాణాలు ఇచ్చినప్పుడు వారి కోసం మేము ఇక్కడ ఏమిటి దీపాలు, క్యాండిల్ ర్యాలీ తీయడం కూడా జరిగింది. కానీ ఆ యుద్ధ వీరులు ఆ విషయాన్ని వాళ్ళు చూడలేకపోయారు. కానీ ఇక్కడ ఉన్న వారి ఈరోజు 22 సంవత్సరాలు మీరు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా జరిగింది. ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మానకొండూరు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందగిరి రవీంద్రాచారి, ముద్దసాని శ్రీనివాసరెడ్డి, గసికంటి సంపత్, చర్లపల్లి నర్సయ్య గౌడ్, ముదిరాజు సంఘం అధ్యక్షులు లాగల మల్లేశం, ఉపాధ్యక్షులు చింతకాయల లచ్చయ్య, ప్రధాన కార్యదర్శి లాగల రంగయ్య, బీజేపీ మండల ఉపాధ్యక్షులు పోచంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ నిప్పుల కొలిమిగా మారింది. అనేక జిల్లాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. వేసవి తీవ్రతతో జిల్లా అంతటా నిప్పుల కొలిమిలా మారింది. బాణుడు ఉగ్రరూపం దాల్చడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో వారం రోజులుగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి తీవ్రతతో జిల్లా అంతటా నిప్పుల కొలిమిలా మారింది. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలో వారం రోజులుగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మండుతున్న ఎండలతో ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగలు ఎండ, రాత్రి పూట ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఎండల వల్ల జనం వడదెబ్బకు గురి అవుతున్నారు. ఎండలు దంచి కొడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో పనిచేసే రైతులు, భవన నిర్మాణ, ఉపాధి హామీ కూలీల వంటి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎండలో పనిచేయడం, తిరగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్కు గురి అయ్యే ప్రమాదం ఉందని, ఈ క్రమంలో క్రమం తప్పకుండా నీటిని తాగుతూ ఉండాలని, వీటితో పాటు పండ్ల రసాలు, ఓఆర్ఎస్ ద్రావణం వంటివి తీసుకుంటే వడదెబ్బ తాకకుండా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటులో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై ఫిర్యాదులు రాగా కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మతాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఇండిపెండెంట్ అభ్యర్థి మానసారెడ్డి. తాజాగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవిపై ఏసీపీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తన సొంత సోషల్ మీడియాలో బండి సంజయ్ అనని మాటలను అన్నట్టుగా డీప్ ఫేక్ వీడియోలు పోస్టు చేశారని, కాల్ రికార్డు సృష్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర నేత కొట్టె మురళీకృష్ణ. దీనికి స్పందించి ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు వెలిచాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఇండిపెండెంట్ అభ్యర్థి పేర్యాల మానసారెడ్డి. నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన ర్యాలీలో మత విద్వేషాలు పెంచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారామె. కాగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై అసత్య, అవినీతి ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో డిఫార్మసీ విద్యార్థిని శివప్రియ ఆత్మహత్య యత్నంకు పాల్పడింది. ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్ 2వ అంతస్తుపై నుండి దూకడంతో స్థానికులు గమనించి హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శివప్రియ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల ఇంజనీరింగ్ కళాశాలలో డిఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. కళాశాల పక్కనే ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ కళాశాలకు వెళుతోంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో 2వ అంతస్తు నుండి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శివప్రియ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, తలభాగంలో బలంగా గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. కాలు, దవడపల్లు కూడా విరిగినట్లు నిర్ధారించారు.
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ ఎస్పీఆర్ స్కూల్ 10th విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎల్లాల రిషిత, నేరెళ్ల శ్రావణి 10 GPA, 26 మంది విద్యార్థులు 9 GPA సాధించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు పాఠశాల చైర్మన్ విజయమోహన్ రెడ్డి. తమ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని కొనియాడారు. 10 GPA సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ డాక్టర్ యాకయ్య, డైరెక్టర్లు డాక్టర్ రాజేందర్, శ్యామ్ సుందర్, ప్రశాంత్, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్, పాఠశాల ప్రిన్సిపల్ చుక్కారెడ్డి, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలకి ఎప్పుడు మేము ఎంకరేజ్ చేస్తున్నాం. తర్వాత ఈ 10/10 వచ్చే వాళ్ళకి ఇద్దరికి మా తరఫున అంటే ఆనందరావు గారిని అరుణోదయ చిట్స్ ఆనందరావు ఎస్ఆర్ కాలేజ్లో లెక్చర్గా ఉండి, కామర్స్ లెక్చర్గా ఉండి రిటైర్ అయ్యి అరుణోదయ చిట్స్ రాస్తున్నాడు. ఆ సారు 5,000 చొప్పున ఇద్దరికి ప్రైజ్ మనీ ప్రకటించి జూన్లో అంటే ఇప్పుడు జరిగే 10th క్లాస్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ప్రజెంటేషన్ ఇస్తానన్నాడు. ఒకసారి వచ్చి ఇస్తాను. తర్వాత అందరికీ మనం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో యాక్చువల్గా ఒకప్పుడు మనకు అంటే ఇంజనీరింగ్ భూమి ఎట్లా ఉండేనో ఇప్పుడు మెడికల్ భూమి ఉంది వరల్డ్ వైడ్. ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా మంది డాక్టర్లు తయారు కావడానికి ట్రై చేస్తున్నారు. పారామెడికల్ కానీ అందరికీ అంటే వరల్డ్ వైడ్ మనకు చూస్తే. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరెలో వాలీబాల్ సమ్మర్ క్యాంపు ప్రారంభించారు కోచ్ బీరెడ్డి కరుణాకర్ రెడ్డి. అనంతరం విద్యార్థులకు పలు మెలకువలు చెప్పారు. ఈ నెల 31 వరకు కోచింగ్ కొనసాగుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ప్లేయర్ మచ్చ నాగరాజు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు వెదిర గ్రామానికి బీరెడ్డి కరుణాకర్ గారు సమ్మర్ క్యాంప్ తీసుకురావడం జరిగింది. కావున మన వాలీబాల్ క్రీడాకారులందరూ అన్నకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి. అదేవిధంగా చిన్నపిల్లల నూతన ఉత్సాహం కోసం ఈ ఎండాకాలం ఇబ్బందులు పడకుండా ఫిజికల్గా యాక్టివిటీగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అన్న శ్రమించి ఈ క్యాంపును తీసుకురావడం జరిగింది. కావున పిల్లలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే గతంలో అన్నగారు మనకు ఎన్నో రూపకంగా సహాయం చేసి పిల్లలకు టీషర్ట్ల విధంగా కానీ, బాళ్ళ సహాయం కానీ, గ్రౌండ్ చదువు చేసుకోవడానికి ఏదో రకంగా అన్నకు తోచినంత సహాయం చేయడం జరిగింది. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతు ప్రకటించారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఫోరం జిల్లా కన్వీనర్ కనకం కుమారస్వామి, పార్లమెంటు కన్వీనర్ సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి స్థలం, పెన్షన్ ఇస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు ఆరపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ కు మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఐల ప్రసన్న, బోగి పద్మ, కనకం విద్యాసాగర్, మామిడి మొగిలి తదితరులు పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ గారికి గుర్తు చేయదలుచుకున్నాం. వారు పార్లమెంటులో అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కానీ, మొన్న శాసనసభ హుస్నాబాద్లో పోటీ చేసినప్పుడు బడుగు బలహీన వర్గాలు బీసీలంతా బీసీలకే ఓటేయాలని మీరు అనేక సందర్భాలలో మాట్లాడిల్లు. నేను మీకు గుర్తు చేస్తున్నా, మిమ్మల్ని మారవని నేను చెప్తలేను, నువ్వు మారుతావనే నమ్మకం నాకేం లేదు, కానీ మీ మాట మీకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇవాళ భారతదేశానికే నరేంద్ర మోడీ గారు ఒక బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా. నువ్వు అన్నమాటే నిజమైతే అంతకంటే పెద్ద ఉన్నతమైన పదవి బీసీలకు రాదు కదా. మరి ఎవరు కోటేయాలో ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ చెప్పగలుగుతావా అని అడుగుతా ఉన్నా. ఈ పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి ఏకైక అభ్యర్థి బీసీ నాయకుడే కదా. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.